అందరికీ నమస్కారం. మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు. మాట్లాడేటప్పుడు సభ్యత, సంస్కారం, ఆధారాలు, ఎవిడెన్స్తోని మాట్లాడితే నాయకుడు అనిపించుకుంటావు. ప్రజలలో కూడా ఒక గౌరవం ఉంటుంది. రోజుకు నీకు కళ వచ్చిందల్లాగా చెట్ల మీద ఇస్తారాకులు కుట్టే విధంగా రోజుకు ఒక కథనాలు అల్లిస్తూ ఈ తప్పుడు కథనాలు, ఈ బోగస్ మాటలు ఎన్ని రోజులు ఆడతావు? ఎన్ని రోజులు ఈ నాటకాలు? హరీష్ రావు గారు ఇకనైనా ప్రజాపాలన పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన నీ తప్పుడు కథనాలు మానుకో. నువ్వు లీడరు, నీ బీఆర్ఎస్ నాయకులు, నీ కార్యకర్తలు తెలుస్తారు ఎవరు లీడర్ అనేది మీరు తెలుసుకోవాలి. నువ్వు లీడర్ కోసం నీ పేపర్ల, టీవీలలో, మీడియాలో ఉండడం కోసం మా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రుల పైన, మంత్రుల పైన ఎందుకు ఈ తప్పుడు కథనాలు, విష ప్రచారాలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? రోజుకో పగటి వేషంలాగా ఇవాళ నిన్నగాక మొన్న వటినాగుల పెళ్ళి అన్నావు, అది తూతూ మంత్రం చేసినావు. నిన్నగాక మొన్న నాదరగోలు అన్నావు, అది తూతూ మంత్రం చేసినావు. ఒకరోజు మీడియాలో పేపర్లు వచ్చింది, దానిపైన వాళ్ళు ఉన్నటువంటి ఆ సంస్థ వాళ్ళే ప్రైవేటు వ్యక్తులు అనేది నిర్ధారించారు. నిన్నగాక మొన్న ఇవాళ మళ్ళీ కోయడ గురించి మాట్లాడినావు. అంటే రోజుకొకటి తప్పుడు కథనాలు అల్లిస్తూ ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తావు హరీష్ రావు గారు? నీకు నిజంగా చర్చ ఏమైనా ఉంటే నిన్నగాక మొన్న 15 రోజులు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెట్టారు. నీకుంటే అక్కడ విషయాలు మాట్లాడక పారిపోతారు. ఇక ఇదే గజ్వేల్లో నువ్వు మున్సిపాలిటీ ఎన్నికల పోతే ప్రజలు అక్కడ చెప్పు చూపించారు, అయినా మీకు బుద్ధి రాదాయే. ఇక 6 గ్యారంటీల విషయంలో నువ్వు సిద్దిపేటలో చర్చ పెట్టిన సిద్ధమే, గణపార్క్ దగ్గర చర్చ పెట్టిన సిద్ధమే, అమరవీరుల స్తూపం దగ్గర పెట్టిన సిద్ధమే. కాబట్టి మేము ఎక్కడికి రావడానికైనా నీతో చర్చించడానికి మేము సిద్ధం. ఈ చిల్లర మాటలు, గాలి మాటలు, ఇలాంటి మాటలు మానుకుంటే బాగుంటుందని మేము హరీష్ రావు గారికి ఘాటుగానే హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు లీడర్ కోసం, మీ బావబామర్దుల యుద్ధం కోసం, మీ బావబామర్దుల నువ్వనిన లీడర్ కోసం మేము నిజాయితీగా, నిబద్ధతగా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పైసా పోగు చేసి ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు నీ హయాంలో 10 ఏళ్ల పాటు పందికొక్కుల్లాగా మెక్కి మీరు రాష్ట్రాన్ని దగా చేసి దోపిడీ చేసినా కూడా ఇంకా మీ బుద్ధి మారలేదు. నిన్నగాక మొన్న మీ మరదలు రోజుకు నీ మీదనే మాట్లాడుతుంది. ఒక్కరోజన్నా ప్రెస్ మీట్ పెట్టి నీ మరదలకు ఎందుకు జవాబు ఇవ్వలేకపోయినా? అంత పెద్ద 6 అడుగుల మొగోడివి. మేము చాలా ఇంకా ఘాటుగా మాట్లాడాల్సి ఉంటాయి. హరీష్ రావు గారు అంటే ఒక గౌరవం ఉండే, ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు. దయచేసి ఈ తప్పుడు కథనాలు, ఈ గాలి మాటలు, విష ప్రచారాలు మానుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంది, మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి ప్రజాస్వామ్యయుతంగా మీరు వ్యవహరించట్లేదు కదా. ఇవాళ దొంగలే ఏమంటారుగా 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రల పోయినలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు హరీష్ రావు గారు. మీకు నిజంగా మేము మీతో చర్చించడానికి ఎక్కడైనా సిద్ధం. ఆధారాలు, ఎవిడెన్స్ ఉంటే ఎక్కడైనా అధికారులు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉంది, ఎక్కడైనా బయటపెట్టు. కేవలం హరీష్ రావు మీడియాలు ఉండడం కోసమే, పత్రికలు ఉండడం కోసమే మాట్లాడొద్దని మేము హెచ్చరిస్తున్నాం. నీకు నిజంగా ఉంటే అసెంబ్లీ వేదికలు మాట్లాడమంటే పారిపోతారు. గన్పార్ దగ్గర రా, నీ ఎవిడెన్స్ తీసుకుంటా మాట్లాడతాం. మా కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి మేము వస్తాం. నీ 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు కావట్లేదు మేము చూపిస్తుందా? హరీష్ రావు గారు ఇప్పటికైనా దిగజారి మాట్లాడొద్దు, దిగజారిన వ్యాఖ్యలు చేయొద్దని కోరుతా ఉన్నాం. మేము తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రజాపాలన మరొక 5 ఏళ్ళు ప్రజాపాలన ఉండబోతుంది. దాంట్లో సందేహం ఏం లేదు. హరీష్ రావు గారు ఎగిరెగిరి పడొద్దు దయచేసి. ఇంకా మేము ప్రజలకు జవాబుదారి పాలనగానే మేము ఉండబోతా ఉన్నాం. ప్రజలు మాకు గొప్ప తీర్పిచ్చారు. ప్రజల కోసం ఇంకేం చేయాలనేది కూడా మేము ఇంకా ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధి, యువతకు, రైతులకు, మహిళలకు ఇవాళ వాళ్ళు హర్షించే విధంగా మా పాలన ఉంటుంది, మా భవిష్యత్తులో ఉండబోతా ఉంది. దయచేసి ఇలాంటి తప్పుడు కథనాలు మానుకుంటే బాగుంటుందని హరీష్ రావు గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా హరీష్ రావు ఆత్మ పరిశీలన చేసుకొని ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు హర్షించే విధంగా ఉండాలి, కానీ ప్రజలు చీకొట్టే విధంగా హరీష్ రావు వ్యవహరిశీలు ఉండొద్దని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. Subscribe us and press the bell icon for more interesting updates.